అఫీషియల్ గా ఇండియన్ ఎంబసీ ఏదైతే జార్జియా టిబ్లిసీలో ఉన్న ఇండియన్ ఎంబసీ అఫీషియల్లీ డిక్లేర్డ్ దట్ ఎంబీబీఎస్ ఇన్ జార్జియా ఈజ్ ఈక్వల్ టు ఎంబీబీఎస్ ఇన్ ఇండియా అండ్ యూకే. మొన్న నీట్ ఎంట్రన్స్ అయిన తర్వాత జరిగిన గొడవ తెలుసు, ఆ తర్వాత రీ ఎగ్జామ్ జరగడం, ఆ తర్వాత అనంతరం రిజల్ట్స్ వచ్చేసాయి. అండ్ ఇప్పుడు మరి అందరికీ సీట్ వస్తుందా? ఎగ్జామ్ రాసిన లక్షల మంది విద్యార్థుల్లో మిగిలిన వాళ్ళు ఏం చేయాలి, సీట్ రాని వాళ్ళు? దాని గురించి మాట్లాడబోతున్నాం. వన్స్ అగైన్ వీఆర్ బ్యాక్ విత్ ఎడ్యుకేషన్ సీజన్. మనకి విసోర్స్ అడ్మిషన్స్ డైరెక్టర్ అండ్ ఇప్పుడు మొత్తం అసలు వ్యవహారాలని ప్రత్యక్షంగా చూసుకుంటున్న సుపరిచితులు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ నాగేంద్ర గారు ఉన్నారు. నాగేంద్ర గారు వెల్కమ్ అండి. హలో, నమస్తే. సో జార్జియా మళ్ళీ చిత్రపటం పైకి వచ్చేసింది. జార్జియా ఎందుకు అనుకూలమైన యూనివర్సిటీయో, జార్జియా కంట్రీ ఎంత కన్వీనియంటో మనం మాట్లాడాం గతంలో. సో ఈసారి ఏం మార్పులు చూస్తారు మీరు? ఎంబీబీఎస్ మన ఇండియాలో ఇప్పుడు రీసెంట్ గా సెకండ్ నీట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా వచ్చిన మార్కుల బట్టి చూసుకుంటే తక్కువ మార్కులు వచ్చాయి, లేకుంటే కాంపిటీషన్ మనకు రాదు సీటు అనుకొని వాళ్ళ ఎంబీబీఎస్ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోకుండా ఆగిపోయే స్టూడెంట్స్ కోసం ఒకటే చెప్పేది మేడం, ఎంబీబీఎస్ అతి తక్కువ ఖర్చుతోటి సేఫ్ కంట్రీలో టాప్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి నాకు. అట్ ద సేమ్ టైం ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే పీజీకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండే విధంగా ఉన్న దేశం, ఎంబీబీఎస్ చదువుకుంటున్న టైంలో హై క్వాలిటీ ఆఫ్ క్లినికల్ ఎక్స్పోజర్ అందిస్తున్న దేశం, అండ్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడే మనం సెటిల్ అవ్వడానికి అవకాశం అందిస్తున్న దేశం, దట్ ఈస్ ఓన్లీ జార్జియా మేడం. అంటే మేము చాలా కంట్రీస్ చూసాం, అదొకటనే మేము చెప్పట్లేదు మేడం, చాలా కంట్రీస్ మేము తిరిగాము, చూసాము. యాజ్ ఫ్రమ్ విసోర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విసోర్స్ మేము ఒక కంట్రీని ఆర్ ఒక యూనివర్సిటీని మేము చూస్ చేసుకునే ముందు చాలా విధాలుగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి అక్కడ స్టూడెంట్ రివ్యూస్ అన్ని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే మేము ఒక డెసిషన్ రావడం జరుగుతుంది. అందులో ఫ్రమ్ ద లాస్ట్ 10 years నుంచి కూడాను మనం జార్జియాకి మాత్రమే ఎందుకు పంపిస్తాం స్టూడెంట్స్ అంటే ఇట్ ఈస్ ఏ గ్లోబల్ వ్యాలిడ్ డిగ్రీ. అక్కడ చదువుకునే ఎంబీబీఎస్ డిగ్రీ అనేది ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు, మెడికల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ పీజీకి వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అండ్ యూరోపియన్ కంట్రీ, వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీ ఫర్ ద గర్ల్స్. ఎందుకంటే బైపీసీ మెజారిటీ సెక్షన్ ఉన్నంత అమ్మాయిలు కాబట్టి మనకు కావాల్సిన సేఫెస్ట్ కండిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంతకీ విషయం ఏంటంటే నేను జార్జియా వెళ్ళొచ్చానండి, చూసాను ఓన్ గా వెళ్ళేసి వచ్చినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మీరు అన్నట్టు అక్కడ అంబియన్స్ అంతా యూరోప్ లో ఉన్నట్టు ఉంటుంది దాదాపుగా, కానీ అన్నిటితో పాటు మన ఇండియన్ కమ్యూనిటీ చాలా బాగా నాటుకుపోయింది. కరెక్ట్ మేడం. హాస్టల్స్ నడిపేది మన ఇండియన్సే, అంటే దాదాపు ఇంటి వాతావరణంలో ఉన్నట్టు ఉంటుంది. అందుబాటులో ఉంది. ఎస్, అండ్ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడ, మెడికల్ యూనివర్సిటీస్. సో మీరు డీల్ చేస్తున్న యూనివర్సిటీస్ ఏంటి? మేడం యాక్చువల్ గా మనం చూస్ చేసుకున్న యూనివర్సిటీస్ అన్ని కూడా మెజారిటీ సెక్షన్ ఉన్నంత టిబ్లిసీలో, విచ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా. అవును. అక్కడే ఎందుకు మనం చూస్ చేసుకున్నాం అంటే మీరు అన్నట్టు చాలా మెడికల్ యూనివర్సిటీస్ రావడానికి కారణం ఏంటంటే ఇట్ ఈస్ అ మెడికల్ హబ్ ఆఫ్ యూరోప్. అవును, యూరోప్ మొత్తానికి ఒక మెడికల్ హబ్. కార్డియాక్ సర్జరీస్ కానివ్వండి ఆర్ మనకు కాస్మెటిక్ సర్జరీస్ కానివ్వండి, చాలా ఫేమస్ సిటీ టిబ్లిసీ. సో అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నప్పుడు క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ అంతుంది కాబట్టి మనము అరౌండ్ ఒక 4 to 5 యూనివర్సిటీస్ అక్కడ టాప్ 1 2 3 4 5 యూనివర్సిటీస్ మనం చేస్తున్నాము. అందులో ముఖ్యంగా మన తెలుగు స్టూడెంట్స్ కి మాత్రం బాగా సుపరిచితమైన యూనివర్సిటీస్ లైక్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఉంది, కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది. ఇవి 2 యూనివర్సిటీస్ మన తెలుగు స్టూడెంట్స్ ఎక్కువ మంది ఆప్ట్ చేసుకునే యూనివర్సిటీస్ మేడం. అండ్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఉంది, అకాకి సిరిటెలి స్టేట్ యూనివర్సిటీ. ఇలా డిఫరెంట్ యూనివర్సిటీస్ మనం కోఆర్డినేషన్ లో ఉన్నాం. బట్ మన స్టూడెంట్స్ ఎక్కువ మంది వెళ్ళేది మాత్రం యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అండ్ కెన్ వాకర్ ఇంటర్నేషనల్. ఇప్పుడు ఆల్రెడీ విసోర్స్ చేస్తున్న ఎంతమంది అంటే ఎంతమంది స్టూడెంట్స్ ని ప్రతి సంవత్సరం పంపుతుందో మనం చూసాం ఆల్రెడీ. ఫండమెంటల్స్ ఐ థింక్ సుమన్ టీవీ వ్యూవర్స్ కి బాగా తెలుసు. అయితే కొన్ని కన్సర్న్స్ నాగేంద్ర గారు ఐ వాంట్ టు ఆస్క్, 1-2 యూనివర్సిటీస్ లో మనకి సెమిస్టర్స్ అటు ఇటు మూవ్ అవుతాయి, వీసాలు రాక లేట్ అవుతుంది, ప్రొఫెసర్ సరిగ్గా రారు, ఇలాంటి మధ్యలో గతంలో ఇలాంటి కన్సర్న్స్ కొన్ని వినిపించాయి. కానీ అక్కడికి వెళ్ళి చూసాక అర్థమైంది ఏంటంటే అదేమీ లేదు, మీరు 100% మీరు కంప్లీట్ చేసుకుని బయటపడతారు చక్కగా. మీరేం చెప్తారు, ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు పేరెంట్స్? మేడం నేను ఒక్కటే చెప్పేది, మనము తెలియని దేశానికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా స్టూడెంట్ చూసుకోవాల్సింది ఏంటంటే అక్కడ యూనివర్సిటీ గుర్తింపులు ద ఫస్ట్ థింగ్, రికగ్నేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ యూనివర్సిటీ ర్యాంకింగ్, వరల్డ్ వైడ్ ర్యాంకింగ్ ఏంటి, ఆ కంట్రీ ర్యాంకింగ్ ఏంటి, ఇవి రెండూ చూసుకోకుండా స్టూడెంట్ అక్కడ కనుక యూనివర్సిటీకి అడ్మిషన్ తీసుకుంటే, నేను చెప్పే జార్జియాలో అన్ని యూనివర్సిటీస్ కూడా ఇదే విధంగా ఉంటాయని చెప్పట్లేదు. ఒక సమ్ ఆఫ్ ద యూనివర్సిటీస్ నేను కూడా నోటీస్ చేశాం రీసెంట్లీ, అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిటీ కానివ్వండి, అఫిలియేటెడ్ హాస్పిటల్స్ కానివ్వండి లేకుండా కూడా అడ్మిషన్స్ తీసుకొని ఇక్కడ నుంచి సమ్ ఆఫ్ ద అదర్ ఏజెన్సీస్ పంపిస్తున్నారు. కానీ నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ విసోర్స్ ఫ్రమ్ ద లాస్ట్ 21 years నుంచి మనం ఇదే ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నాం. మా ప్రొజెక్షన్ ఇంకో 10 సంవత్సరాల వరకు ఇంకా ముందు ఎంబీబీఎస్ కానివ్వండి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లో కూడా మనం ఉండడం జరిగింది ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో. ఒకటే చెప్పేది మేడం, మా తరఫు నుంచి ఒక యూనివర్సిటీ మేము సజెస్ట్ చేసాము అని అంటే 6 సంవత్సరాలు ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ క్లినికల్ ఎక్స్పోజర్, కంప్లీట్ అయిపోయిన వెంటనే పీజీ ఆపర్చునిటీస్, ఆ ప్రాక్టీస్ ఆపర్చునిటీస్ ఎక్కువ అందించే యూనివర్సిటీస్ మనం సజెస్ట్ చేస్తాం స్టూడెంట్స్ కి. కాబట్టి అందులో ఆబ్వియస్ గా విసోర్స్ చెప్పిందంటే మాత్రం 100% యూ కెన్ బిలీవ్ ఆన్ ఇట్.
ఇప్పుడు తక్కువ ఖర్చు అంటున్నారు కదా, ఇందాక నుంచి 3 సార్లు చెప్పారు మీరు. మేడం సో ఇక్కడ మనకి సరే ఏ కేటగిరీ కాలేజెస్ అంటే అది వేరే మెడికల్ కాలేజెస్. సపోజ్ ఒక 200 నుంచి 300 మధ్య నీట్ మార్క్స్ వచ్చాయి, వాళ్ళు 1 year లాంగ్ టర్మ్ తీసుకోవాలా, మళ్ళీ ట్రై చేసుకోవాలా, లేదు ఇక్కడే ఉన్న బి కేటగిరీ సి కేటగిరీ సీట్స్ తీసుకోవాలా అనే డౌట్ వచ్చినప్పుడు చాలా పెరిగిపోయినాయి. సో 200-300 నుంచి చాలా తక్కువ. సో బట్ ఎనీవే నేను అనేది క్వాలిఫై అయిన విద్యార్థులు, నీట్ క్వాలిఫైడ్ బట్ ఎక్కడా సీట్ రావట్లేదు, కనుచూపు మేర కనిపించట్లేదు, మెడికల్ కాలేజీలు నో చెప్తున్నాయి. ఏం చేస్తే బెస్ట్ అంటారు అండ్ ఎంత డిఫరెన్స్ ఉంది ఖర్చులో? సపోజ్ హాఫ్ ఆఫ్ ద పేమెంట్ లో కంప్లీట్ చేసుకోవచ్చు విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్. అంటే ఇప్పుడు ఇక్కడ ₹1,00,00,000 ₹1,50,00,000 అవుతే మీకు అప్రాక్సిమేట్ గా కోటి పైన మీరు మాట్లాడాలనుకుంటే దట్ ఈస్ సీ క్యాట్ జస్ట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ వెళ్ళేది. బి కేటగిరీ మనకి అరౌండ్ 80-90 lakhs లో బి కేటగిరీ సీట్ కూడా అందుబాటులో ఉంది. అందులో హాఫ్ పేమెంట్ అని చెప్పేది 40-45 lakhs లో ఆర్ 35 lakhs లో కూడా విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్ కంప్లీట్ చేసుకోగలిగే యూనివర్సిటీస్ మన దగ్గర ఉన్నాయి. అవి టాప్ యూనివర్సిటీస్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీస్ మన దగ్గర ఉన్నాయి. చాలా మంచి విషయం చెప్పారు, మంచి మాట చెప్పారు. అండ్ అఫ్ కోర్స్ మీరు తెలుగువారు అయ్యండి అక్కడికి వెళ్ళి అంటే సెటప్ చేసిన హాస్టల్స్ గురించి కూడా చెప్పండి. మేడం ఇప్పుడు వెళ్ళేది అందరూ ఆబ్వియస్ గా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్, దట్ జస్ట్ టీనేజర్స్. వాళ్ళకి అక్కడ కంట్రీస్ గురించి అవగాహన ఉండదు, వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పడొద్దు అనే ఉద్దేశంతో మేము అడ్మిషన్ స్టార్ట్ చేసే కంటే ముందు సంవత్సరంలో వీ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అవర్ ఓన్ హాస్టల్స్. మా సొంత హాస్టల్స్ జార్జియాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మాకు ఎలా అయితే ఇలా విసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థను, అదే విధంగా మనకు విసోర్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎల్ఎల్సి పేరు మీద జార్జియాలో జస్టిస్ ఆఫ్ జార్జియా ద్వారా గుర్తింపు పొందిన సంస్థ మన విసోర్స్ జార్జియాలో కూడా. అండ్ మాకు సొంత హాస్టల్స్ ఉన్నాయి అక్కడ, అమ్మాయిలకు అండ్ అబ్బాయిలకు సపరేట్ గా హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. మన ఓన్ ఇండియన్ ఫుడ్ అందుబాటులో ఉంది. చెఫ్స్ అందరూ కూడా హైదరాబాద్ నుంచే తీసుకెళ్ళడం జరిగింది. ఇడ్లీ సాంబార్ చపాతీ కూర రా మెటీరియల్స్ ప్రతిదీ ఇక్కడ నుంచే మేడం. మీకు 70-80% మన తెలుగు కల్చర్ ని మ్యాచ్ అయ్యే విధంగా అక్కడ ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ రా మెటీరియల్స్ టోటల్లీ మనం ఇక్కడి నుంచే పంపిస్తాము, ఎక్సెప్ట్ మీట్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది, మిగతా అంతా ఇక్కడ నుంచే మేడం. అండ్ సరే ఇవన్నీ వ్యావహారిక విషయాలు, పిల్లలు ఇక్కడ ఉన్న ఇక్కడ హాస్టల్ వెళ్ళినా కూడా అడ్జస్ట్ అవ్వడం. మనకి ఇన్ఫాక్ట్ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్స్ చూస్తే చాలా వరకు తెలంగాణ ఆంధ్రలో కూడా చాలా బేసిక్ గా ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టేస్తే మనకి గుర్తింపులు మాట్లాడదాం. ఇప్పుడు ఇక్కడ 5 years MBBS అంటే 54 months కదా. ఇప్పుడు 54 months కోర్స్ డ్యూరేషన్, 12 months ఇంటర్న్షిప్ ఉండాలి. 54 months కోర్స్ డ్యూరేషన్ పూర్తయిన తర్వాత ఇంటర్న్షిప్ తర్వాత ఏం చేయాలి మేడం? ఇప్పుడు ఇండియా రావాలంటే ప్రాక్టీస్ చేయాలంటే మన ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా కొన్ని నామ్స్ అనేవి మన ఎన్ఎంసీ గెజెట్ లో ఫామ్ చేయడం జరిగింది. అందులో 54 months ప్లస్ 12 months MBBS కోర్స్ డ్యూరేషన్ విత్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ ఉండాలంటే 66 నెలలు అంటే 5.5 years ఖచ్చితంగా మనం MBBS కంప్లీట్ చేసుకొని ఉండాలి. అక్కడ MBBS కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి 5 years 9 months ఉంటుంది, 6 సంవత్సరాలు ఆల్ ఇంక్లూజివ్ విత్ ఇంటర్న్షిప్ కలిపి. అండ్ అట్ ద సేమ్ టైం ఏవైతే స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఉన్నాయో మన ఇండియాలో మెన్షన్ చేసినవి అవన్నీ కూడా అక్కడ ఆల్రెడీ ఇప్పుడనే కాదు ఎన్ఎంసీ రాకముందు కూడా అవే కోర్సెస్ అవే సబ్జెక్ట్స్ అనేవి మన జార్జియాలో రన్ అవుతున్నాయి. అండ్ అఫీషియల్ గా ఇండియన్ ఎంబసీ ఏదైతే జార్జియా టిబ్లిసీలో ఉన్న ఇండియన్ ఎంబసీ అఫీషియల్లీ డిక్లేర్డ్ దట్ MBBS ఇన్ జార్జియా ఈజ్ ఈక్వల్ టు MBBS ఇన్ ఇండియా అండ్ UK. అంటే బేసిక్గా మనం ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు మనము అక్కడ MBBS కంప్లీట్ చేసుకొని ఇండియాకి వచ్చి మీరు PGR ప్రాక్టీస్ చేయాలంటే FMGE ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ అట్ ప్రెసెంట్ అప్కమింగ్ డేస్ లో నెక్స్ట్ రావచ్చు. సో FMGE అనే ఎగ్జామ్ రాసుకొని క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దే ఆర్ హ్యావింగ్ ద ఎలిజిబుల్ టు గెట్ ఇన్ టు నీట్ పీజీ ఎగ్జామ్ రాసుకోవడానికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ 2 కండక్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకున్న ప్రపోజల్ లో నెక్స్ట్ 1 ఈస్ ఫర్ ప్రాక్టీస్ అండ్ నెక్స్ట్ 2 ఈస్ ఫర్ పీజీ. అండ్ నేను విన్నది ఏంటంటే ఇండియన్ స్టూడెంట్స్ కూడా తర్వాత రాయాల్సిన పరిస్థితులు వస్తాయి ఇండియాలో. ఇంకొక ఎగ్జామ్ అంటే yes I'm sorry to say but తర్వాత అయినా సరే ఇక్కడ చదివిన వాళ్ళు కూడా రాయాల్సిన పరిస్థితి. ఇండియాలో MBBS గవర్నమెంట్ సీట్ కొట్టిన వాళ్ళైనా, బి కేటగిరీ సీట్ కొన్న వాళ్ళైనా, సి కేటగిరీ కొన్న వాళ్ళైనా ప్రతి ఒక్కరు దే నీడ్ టు అండర్గో ద నెక్స్ట్ ఎగ్జామినేషన్. ఆ తర్వాత నాగేంద్ర గారు ఆబ్వియస్లీ అందరూ కోరుకునే విషయం వేరే కంట్రీస్ లో కూడా పీజీ చేయాలనిపిస్తుంది కదా, మరి దీనికి వ్యాలిడిటీ ఉందా అక్కడ జార్జియాలో యూనివర్సిటీ చదువుకుంటే MBBS కి అని? మేడం ఇప్పుడు మన ఇండియాలో NMC నేషనల్ మెడికల్ కమిషన్ విచ్ ఇస్ ద రెగ్యులేటరీ బాడీ ఫర్ మెడిసిన్ ఇన్ ఇండియా. అదే విధంగా NCEQE నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ అని చెప్పి NCEQE విచ్ ఈస్ ద రెగ్యులేటరీ బాడీ ఫర్ మెడిసిన్ ఇన్ జార్జియా. జార్జియా యొక్క రెగ్యులేటరీ బాడీ పేరు NCEQE అండ్ ఇండియా యొక్క రెగ్యులేటరీ బాడీ పేరు NMC. ఇవి రెండు కూడా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండర్ లో WFME అని ఉంటుంది, వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్. ఈ WFME గుర్తింపులో ఉన్న ఎనీ రెగ్యులేటరీ బాడీలో మీరు చదువుకుంటే ఆ డిగ్రీ ప్రపంచమంతా కూడా వ్యాలిడ్, ఎక్కడికైనా వెళ్ళి మీరు చేసుకోవచ్చు. జార్జియా వచ్చేసరికి WFME రికాగ్నైజ్డ్ రెగ్యులేటరీ బాడీ అండ్ అక్కడ ఉన్న యూనివర్సిటీస్ లో మీరు MBBS కంప్లీట్ చేస్తే దట్ డిగ్రీ ఈజ్ వ్యాలిడ్ అక్రాస్ గ్లోబల్లీ అండ్ మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి పీజీ చేసుకోవచ్చు. అండ్ మెజారిటీ జార్జియాకి వెళ్ళే స్టూడెంట్స్ లో 70-80% దే ఆర్ చూసింగ్ ఫర్
ఫర్ యుఎస్ఏ. రాసి వెళ్దాం అనుకుంటున్నారు. అవును మేడం. సో కరికులం కూడా అలాగే డిజైన్ చేస్తారు. కొన్ని చోట్ల ఇంకా దృష్టి పెడతారు. కెన్ వాకర్ మీరు లాస్ట్ టైం చెప్పారు. అది కాకుండా ఇతర యూనివర్సిటీస్ లో చదివినా కూడా ఆ వెసులుబాటు ఉంటుందండి. బేసిక్ గా యుఎస్ఎండి కరికులం ఉన్నది మాత్రం కెన్ వాకర్ లో. యూనివర్సిటీ ఆఫ్ జార్జియా కూడా యుఎస్ఎండి కాదు. యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో ఎండి ఉంది, మెడికల్ డాక్టర్, దట్ ఈస్ ఎంబీబీఎస్. నేను చెప్పేది యుఎస్ ఎంబీబీఎస్ అంటే 20% సబ్జెక్ట్స్ డిఫరెన్స్ ఉంటుంది. మన ఇండియన్ సిలబస్ కి ఎక్స్ట్రాగా ఇంకో 20% సబ్జెక్ట్స్ ని యాడ్ చేశారు కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో, బికాస్ ఇట్ వాస్ టైఅప్ విత్ ఎమోరీ యూనివర్సిటీ. జార్జియాలో ఎమోరీ యూనివర్సిటీ ఉంది, అట్లాంటా జార్జియాలో ఎమోరీ యూనివర్సిటీ ఉంది. ఇది యుఎస్ఏ యొక్క స్టేట్. జార్జియా అనేది యుఎస్ఏ యొక్క స్టేట్ లో ఉన్న ఎమోరీ యూనివర్సిటీలో, ఎమోరీ యూనివర్సిటీతో టైఅప్ అయిన యూనివర్సిటీ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. అంటే ఇక్కడ జార్జియాలో, యూరోపియన్ కంట్రీ జార్జియా నుంచి, కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి యుఎస్ఏ లో ఉన్న స్టేట్ జార్జియాలో ఉన్న ఎమోరీ యూనివర్సిటీకి వెళ్ళి స్టూడెంట్ 6 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదువుకుంటున్న టైంలో ఫ్రమ్ ద సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ డైరెక్ట్ గా ఎమోరీ యూనివర్సిటీకి వెళ్ళి క్లినికల్ అబ్జర్వేషన్స్ లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సిలబస్ అంతా కూడాను యుఎస్ఎండి అంటే అమెరికన్ కరికులం లోనే ఉంటది కెన్ వాకర్ టోటల్ ఫ్రమ్ ద డే 1. సపరేట్ కోచింగ్ ఉండొద్దు. యుఎస్ఎంఎల్ కోచింగ్ గురించి చెప్పట్లే, కరికులమే యుఎస్ఎంఎల్ ఇది. సో కాబట్టి స్టూడెంట్స్ ఎక్విప్డ్ గా ఉంటారు. ఏ 3వ సంవత్సరానికి వచ్చినప్పుడు వాళ్ళు ఆల్రెడీ బెంట్ ఆఫ్ మైండ్ అలవాటు చేస్తారు కాబట్టి. అవును, అలాగే కూడా ఉంటుంది. ఈజీగా మీరు ఇప్పుడు యూకే ప్లాప్ కి వెళ్ళొచ్చు, యుఎస్ఎంఎల్కి వెళ్ళొచ్చు, కెనడా ఎంసీసీ క్యూకి వెళ్ళొచ్చు, న్యూజిలాండ్ రిజిస్ట్రేషన్ ఎగ్జామ్ కి, ఆర్ మీరు యూ కెన్ గో విత్ యూరోపియన్ కంట్రీ ఎగ్జామినేషన్స్, దేనికైనా వెళ్ళి ఇంక్లూడింగ్ ఇండియా ఎఫ్ఎంజీ కూడా స్టూడెంట్ డే 1 నుంచే ప్రిపేర్డ్గా ఉంటాడు. ఎందుకంటే మేడం మనము చదువుకున్న సబ్జెక్ట్ కంటే 20% సబ్జెక్ట్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి స్టూడెంట్ కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. వేరే మీరు ఎక్కడైనా పీజీ చేసుకోవడానికి మనం యూఎస్ఎంఎల్కే ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి నెక్స్ట్ ఎఫ్ఎంజీ మన ఇండియాలో కొంచెం ఈజీ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలా బాగా చెప్పారండి. అయితే మరి ఇప్పుడు మీరు స్పెషలైజ్ చేస్తున్న యూనివర్సిటీస్ ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్ లో మీరు చెప్పిన కెన్ వాకర్, యూనివర్సిటీ ఆఫ్ జార్జియా, TBC స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, అతి పురాతనమైంది. అండ్ అలాగే అన్ని ఫ్యాకల్టీస్ కావాలి, అందులో మెడికల్ కూడా కావాలంటే యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఐడియల్. అందులో బిజినెస్ మేనేజ్మెంట్ అన్ని చాలా ఉన్నాయి మేడం, అన్ని ఉన్నాయి. ప్యూర్ మెడికల్ యూనివర్సిటీస్ కావాలంటే కూడా కొన్ని ఉన్నాయి. అవును, ఇప్పుడు కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్యూర్ మెడికల్, అది దాంట్లో అదర్ కోర్సెస్ ఏం లో మెడికల్ యూనివర్సిటీ డైరెక్ట్లీ. రైట్. అండ్ ఈ హాస్టల్స్ అన్ని దగ్గరలో ఉంటాయండి, వెరీ నియర్ బై, వాకబుల్ డిస్టెన్స్ మేడం. మన హాస్టల్స్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయి. వాకబుల్ డిస్టెన్స్. అయితే అడ్మిషన్స్ ఎప్పుడు జరుగుతాయి? ఎందుకంటే లాస్ట్ టైం మనం క్లోజింగ్ లో వచ్చేసాయి మేడం, ఆల్రెడీ క్లోజింగ్ లో ఉన్నాయి అడ్మిషన్స్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బై ద వే నేను చెప్పాలి స్టూడెంట్స్ అందరికి, మనం చూసాము నవంబర్ వరకు డిసెంబర్ వరకు వీసాలు ఇష్యూ అవుతూనే ఉన్నాయి, అంత రష్ అయిపోయింది. సో ఇప్పుడు చదువుతున్న వాళ్ళు అదృష్టవంతులని చెప్పాలి, ఎందుకంటే కొన్నేళ్ల అయ్యాక మనకు తెలియదు జార్జియా కూడా వీళ్ళలాగా ఫుల్ అయిపోతుందేమో అని. ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసే అవకాశం ఉంది, కాన్సైడ్ ఇంటర్వ్యూస్. అదే అంటే అసలు ఎందుకు వచ్చావు, నీకు అర్హత ఉందా అని. ఇప్పుడు జార్జియా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డెస్టినేషన్స్ ఫర్ ద మెడికల్ స్టూడెంట్స్. ఎందుకు అని అంటే మేడం, అటు మెడికల్ ఎక్స్పోజర్ లో కానివ్వండి, క్లినికల్ ఎక్స్పోజర్స్ లో కానివ్వండి, టాప్ యూనివర్సిటీ స్టాండర్డ్స్ లో కానివ్వండి, ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆపర్చునిటీలో కానివ్వండి, ఆర్ పీజీ ఆపర్చునిటీస్ లో కానివ్వండి, ఈక్వల్ టు ద జార్జియన్. మనకు సేమ్ లోకల్ పర్సన్ కి ఎన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయో అన్ని ఎలిజిబిలిటీస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఉన్నాయి, బికాస్ వీఆర్ ద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఫర్ దట్ కంట్రీ. అంతే కదా జార్జియాకి. కాబట్టి ఇప్పుడు అంటే ప్రాసెస్ చెప్పాలంటే ఒకటి వీసోర్స్కి వెళ్తే ఎండ్ టు ఎండ్ మీరు ఒక్కసారి వెళ్ళి వీసోర్స్ కౌన్సిలర్ దగ్గర కూర్చుంటే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మీరు చేసేదల్లా ఫోన్లు చేసి బాబు మాది ఎప్పుడైంది నాన్న అని కౌన్సిలర్స్ అడగడం, అలాగే నాగేంద్ర గారు ఉంటారు సార్ మాది ఎప్పుడవుతుందని అడుగుతారు. సో అది విషయం అనమాట. మొత్తానికి వీసా ప్రాసెస్, అందరికీ వీసా వస్తుంది కదండి మేడం. ఇప్పుడు మేమైతే ఒక్కసారి ఒక ఫైల్ మేము టేకప్ చేసామంటే 100% వీసా గ్యారంటీ ఫర్ ద జార్జియా ఎంబీబీఎస్. రీసెంట్లీ విఎఫ్ఎస్ కూడా చాలా కొత్త నామ్స్ తీసుకొని రావడం జరిగింది. అరౌండ్ 10 to 15 days లోనే మనకు వీసా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రియారిటీ, సూపర్ ప్రియారిటీ, రెగ్యులర్ స్టాండర్డ్ వీసాస్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చినాయి. సో 10 to 15 days లో మనకు వీసా రావడానికి అవకాశం కూడా ఉంది. కొంచెం తొందరగా అప్రోచ్ అవుతే ప్రతి ఒక్క స్టూడెంట్ మీరు నియర్ బై ఉన్న మన ఆఫీసెస్ కి వెళ్ళిన, లైక్ ఆంధ్రాలో ఉన్న ఆఫీసెస్, విజయవాడలో ఉంది మన ఆఫీస్, వైజాగ్ లో ఉంది మన ఆఫీస్, తిరుపతిలో మన ఆఫీస్ ఉంది. అండ్ వెన్ కమింగ్ టు హైదరాబాద్ లో దిల్సుఖ్నగర్ లో మన ఆఫీస్ ఉంది, అమీర్పేట్ లో మన ఆఫీస్ ఉంది. మెజారిటీ ఎంబీబీఎస్ హైదరాబాద్ లో చూసుకుందాము అనుకున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే దిల్సుఖ్నగర్ కి అప్రోచ్ అవ్వండి. కొంచెం ఎక్స్పర్ట్ మెడికల్ కౌన్సిలర్స్ ఉన్నారు మొత్తం ఎంబీబీఎస్ మీద. వచ్చి కలిస్తే మీకు ఒక 1.5 hour మాత్రం టైం స్పెండ్ చేస్తే ఏ టు జెడ్ మా దగ్గర ఉన్న పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేస్తాం. అడగలేని ప్రశ్న అడుగుతున్నాను మేడం, చెప్పండి. బ్యాంక్ ఫైనాన్స్ పరిస్థితి ఏంటి నాగేంద్ర గారు? అందరి దగ్గర మీరు ఎంత చెప్పినా కూడా లక్షల్లో అయితే ఉండవు కదండి, రూరల్ స్టూడెంట్స్ చాలా మంది. అవునవును, కరెక్ట్. ఏంటి చెప్పండి మేడం. వీసోర్స్ ఈస్ ప్యూర్లీ ఫేమస్ ఫర్ ద
ఎడ్యుకేషన్ లోన్స్ అండ్ స్టూడెంట్ సపోర్ట్. మేము 100% స్టూడెంట్ కి ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటున్నాము. జస్ట్ ప్రాపర్ సిబిల్ ఉండి ప్రాపర్ వాళ్ళకు అయితే ఇన్కమ్ ప్రూఫ్స్ ఉంటాయి అవి చూపించుకుంటే చాలు మేడం. మనం ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇప్పించే అవకాశాలు చూసుకుంటాం. చాలా బాగుందండి. మన వీసోర్స్ ఫిన్టెక్ ఉంది కదా మేడం, వీసోర్స్ ఫిన్టెక్ ద్వారా మనం డిఫరెంట్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ తో టైప్ అయినాం. ఆ బ్యాంకుల యొక్క అఫీషియల్ ఎంప్లాయీస్ మన బ్యాంక్ ఎంప్లాయీస్ వీసోర్స్ లో ఉంటారు కాబట్టి మీకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో తక్కువ వడ్డీ తోటి మంచి టోటల్ మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ ఖర్చులతో సహా కలిపి ఎడ్యుకేషన్ లో ఇప్పడానికి ట్రై చేస్తాం మనం. చాలా బాగుందండి. అయితే అన్ని ఎండ్ టు ఎండ్ మీరు చూసుకుంటారు అండ్ పిల్లలు వెళ్ళాక సంవత్సరానికి ఒకసారి రావచ్చు కదా సెలవులకి? రావచ్చు మేడం. అండ్ పేరెంట్స్ కూడా 3-4 months తర్వాత మనం అడుగుతున్నారు, వాళ్ళకి విజిటింగ్ వీసా వేస్తున్నాము. మన హాస్టల్స్ లో కూడా వాళ్ళు వచ్చి ఉండొచ్చు ఒక 1 week లోపు. మన సైట్ సీయింగ్ చేయొచ్చు. ఢిల్లీ నుంచి ఫ్లైట్స్, డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి ఇప్పుడు. డైరెక్ట్ ఫ్లైట్స్ ఢిల్లీ టు టిబ్లిసీ ఫ్లైట్స్ ఉన్నాయి. డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. ఓన్లీ థింగ్ ఇస్ ఇది ప్లాన్ చేసుకోవాలి కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి జార్జియాలో చదువుకోవాలనుకుంటున్న వాళ్ళు ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, త్వరపడాలి. మీరు దగ్గరలో ఉండే వీసోర్స్ ఆఫీస్కి వెళ్ళి కన్సల్ట్ ఒకసారి మీరు అప్రోచ్ అవుతే A to Z మేడం. ఇంకా అక్కడ దిగిన తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు ప్రతిదీ మనం చూసుకుంటాం. అండ్ యూజువల్లీ స్టూడెంట్ కోఆర్డినేటర్స్ ఉంటారు, వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకోవడం ఎయిర్పోర్ట్ లో, మిమ్మల్ని పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది, హాస్టల్ సేఫ్టీ రిజిస్ట్రేషన్ మీకు చెప్పడం, లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది, ఎక్కడి నుంచి బస్సు ఎక్కడికి వెళ్తుంది అవన్నీ చెప్పడం. ఏంటంటే స్టూడెంట్స్ అడాప్ట్ అయిపోతారు. మనం అనుకుంటాం కానీ యాక్చువల్లీ 1 month మ్యాక్స్ మేడం. 1 month లో వాళ్ళు అడాప్ట్ అయిపోతారు మొత్తం. అక్కడ ఇంకా వాళ్ళే చెప్తారు రివర్స్ లో. ఇది చాలా మంది పేరెంట్స్ వాళ్ళు సీనియర్స్ అయిపోతారు మేడం. అక్కడ 1 month లోనే సీనియర్స్ అయిపోతున్నారు స్టూడెంట్స్ చాలా మంది. చాలా బాగుంది నాగేంద్ర గారు. ఐ థింక్ ఇది ఒక వరం లాంటిది నిజంగా. బికాస్ మెడికల్ ఆస్పిరేషన్స్ అందరికీ ఉంటాయి. ఇక్కడ మన కాలేజీలు సరిపోవట్లేదు, ఉన్న సీట్లు వచ్చినా కూడా పేలిపోయే ఫీజులు. దానికి ప్రత్యామ్నాయం ఏంటంటే జార్జియా లాంటి ఒక మంచి కంట్రీ, వెరీ బ్యూటిఫుల్ అండ్ సేఫెస్ట్ కంట్రీ, సేఫ్ కంట్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం. యా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.